నమస్తే ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. విశాఖలో నావిజే విన్యాసాలు. ఏపీలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల కాలేజీలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఇవాళ నేను యాక్చువల్గా అయితే గోకవరం జూనియర్ కాలేజీకి టైం ఇచ్చారు. అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి నన్ను ఇక్కడికి రప్పించారు. అయితే ఇక్కడికి రప్పించడానికి గల కారణం రెండోది కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నా. డయాస్ కావాలని అన్నా, గ్రౌండ్ పాడవకుండా, గ్రౌండ్ని తినేయకుండా డయాస్ని వీలున్నంత వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసే దాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను. 10-15 రోజుల్లోనే ఆ డయాస్ని తయారు చేసేస్తాడు మా తమ్ముడు నాగబాబు గారు. ఇటీవలే వాళ్ళ తండ్రి గారు పరమపదించారు. ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా. అలాగే నా బాధ్యత, నేనేం జేబులో డబ్బులు తీయకన్నా లేవు కూడా. ఈ రోడ్డును కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి. గతంలోనే అడిగారు. దాన్ని ఈ వారంలోనే సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కార్యాలయంలో ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు. వారంలో మొదలు పద్ధతి నిర్ణయండి. నిధులు రెడీగా ఉన్నాయి, నిధులకు కొరత లేదు. ఇక్కడ తెచ్చి మార్చి పెట్టుకోవడం అనేది దాన్ని కూడా పూర్తిగా వేసేస్తారని చెప్పేసి చెప్తూ, ఇక ఏదైనా మనకి ప్లే గ్రౌండ్స్ కానీ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం కడియా మండలం కడియాపులంక గ్రామ జాతీయ రహదారి కాల్వగట్టు నుంచి ఏటిగట్టు వరకు 1,85,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించబోయే 1 కిలోమీటర్ నిడివి గల నూతన రహదారిని మంత్రి కందుల దుర్గేష్ స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అనేందుకు ఇది ఒక చక్కని ఉదాహరణ అని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు మంచిగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. సార్
ఈరోజు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త పంతులు దొరుకుతూ ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈ రోజు పనులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున ఏటిగట్టు నుంచి మనకి హైవే దాకా కూడా 1,85,00,000 రూపాయలతో ఎంఎన్ఆర్జీఎస్ పనికి మన మంత్రులుగా మన సోదరులు దుర్గేష్ గారి నాయకత్వంలో 1,85,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. దాని సారథ్యంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇప్పుడే బొమ్మూరులో 1,50,00,000 రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేశాం. కేవలం 10 కొబ్బరికాయలతో 1,50,00,000 రూపాయలు వర్క్ చేశాం. శిలాఫలకాల కంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు. కానీ పనులే ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, 10 మందికి ఉపయోగపడడం ముఖ్యం. దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి, నర్సరీలు ఉన్నాయి, నర్సరీలకు అన్ని ఉపయోగం. ఇవాళ ఇసుక ర్యాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దారి అంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. త్వరలోనే సమూలమైన మార్పులు వస్తాయి. ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపిలంకను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో దుర్గేష్ గారు నడుస్తున్నారు. మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. ఆ ప్రకారం ముందుకు సాగుతాను సవినీయంగా మనం చేస్తూ, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ దోసాలమ్మ కాలనీకి వెళ్ళే రోడ్డు కంప్లీట్ చేసాం, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసాం. కడియంలో ఉన్న కొన్ని రోడ్లు కూడా పెడతా ఉన్నాం. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం కొన్ని తప్పులు జరిగినాయి. అన్ని సరిదిద్దుకుంటూ జీతం వచ్చాలని చెల్లించుకుంటూ పెన్షన్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి 6 పాయింట్ ప్రోగ్రాంలు అన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. జూన్ నాటికి ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ చేయాలని, తల్లికి వందనమే కాదు రైతు బంధు కింద కూడా రైతులందరికీ 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా వెంటనే కంప్లీట్ చేయాలి ఏప్రిల్ లోపల అని చెప్పి నిర్ణయం చేస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. దానికి మోడీ గారి సహకారం కూడా తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా మా అందరి కార్యాచరణ ఉంటుంది. కడిపిలంక పంచాయతీలో ఏటిగట్టు నుంచి ఎన్హెచ్ వరకు 1,85,00,000 అంచనా వ్యయంతో సీసీ రోడ్ నిర్మించడానికి శంకుస్థాపన చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఏపీలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరీలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ఇటీవల జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత పాటించడంపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం స్వచ్ఛతా సర్వేక్షణ్ 2025 కార్యక్రమంలో భాగంగా నగరంలో శానిటేషన్ నిర్వహణపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేతన గార్గ్ వివరాలు తెలియజేస్తూ మన నివసించే ప్రాంతం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరిపై సామాజిక బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా టీ స్టాల్, హోటల్స్, వివిధ వ్యాపారాలు నిర్వహించే వారు నుంచి వచ్చే వ్యర్థాలను వారే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోయంబత్తూరు కాఫీ షాపు ఎదురుగా నిర్లక్ష్యంగా పడవేసిన ఖాళీ కప్పులను షాపులో శానిటరీ వర్కర్లు వేయడం జరిగింది. మరోసారి ఇది పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. 19వ డివిజన్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ బాబా టీ స్టాల్, మమతా హోటల్,
ఆల్ఫా రెస్టారెంట్, కోయంబత్తూరు కాఫీ షాప్ పరిసరాలను పరిశీలించి శుభ్రత పాటించాలని పేర్కొనడంతో పాటు ఆల్ఫా రెస్టారెంట్, బాబా టీ స్టాల్ వారికి 2,000 రూపాయల చొప్పున అపరాధ రుసుము వేయడం జరిగింది. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, డాక్టర్ వి వినూత్న, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజేష్ కాలేపల్లి యుఎస్ ఆధ్వర్యంలో భారీ కార్లు, బైక్ ర్యాలీలతో శనివారం మధ్యాహ్నం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జగంపేట శివారు నగరంలో మెగా అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసే ఈవెంట్ కు పాసులు అందజేశారు. కల్లేపల్లి రాజేష్ టీం జనల శంకర్, పసుపులేటి పవన్, పార్సి వేణు, తోలాటి వీరబాబు, పైలా ప్రసాద్ తదితరులు భారీగా అభిమానులతో కలిసి వెళుతున్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు. ఇక్కడ నగరం సైట్లోనే పావులండి, ఇక్కడ బైకులు చాలా ఉన్నాయి. మీరు వస్తారా? మీరు కొంచెం అందరికి వచ్చి ఇంకెలా జరగండి, కొంచెం దగ్గర సరిపోయిన నాకు ఎలా వచ్చేది. మాది కాట్రలపల్లి గ్రామం అయినటువంటి శ్రీ కల్లేపల్లి రాజేష్ గారు ఈ రోజున అమెరికాలో మొట్టమొదటి భారతీయ సినీ చరిత్రలో ఫస్ట్ టైం ఏ ఇండస్ట్రీకి దక్కని గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా కాట్రోల్పల్లి అనే గ్రామం, ఒక మారుమూల గ్రామాన్ని అమెరికా వరకు తీసుకెళ్లిన శ్రీ కల్లేపల్లి రాజేష్ గారికి ముందుగా కృతజ్ఞతలు. అలాగే అక్కడ అమెరికాలో ఈవెంట్ జరగడమే కాకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ ఈవెంట్ని ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే ఆ హిస్టరీని మళ్ళీ కొనసాగిస్తూ మన కాట్రోల్పల్లి గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుపుకొని ఒక 1000 వెహికల్తో పాటు, అలాగే కార్లు ఒక 100 కార్లతో పాటు వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇస్తూ రామ్ చరణ్ గారి మీద, మెగా అభిమానుల మీద గౌరవంతో, అభిమానంతో రాజేష్ కల్లేపల్లి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజేష్ కల్లేపల్లి వారి నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం గర్వించదగ్గ విషయమని ఉమ్మడి కూటమి ప్రభుత్వంపై పలువురు రాజకీయ నాయకులు, అధికారులు హర్షం వ్యక్తం చేయడమే కాక తమ చిన్ననాటి సమయంలో ఇటువంటి పథకాలు లేక తమ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారమని గుర్తు చేసుకుని విద్యార్థులను ఉద్దేశించి మంచి విషయాలను తెలియజేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచ్ రమణి, టీడీపీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎంపీడీఓ యాదగిరి ఈశ్వరరావు, ఎంఈఓ 2 సూరారెడ్డి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతోంది. మనకు ఎండిఎం అనేది గత చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మన రాజవొమ్మంగి మండలంలో గర్ల్స్కి అయితే రెసిడెన్షియల్గా 2 ఈ జూనియర్ కాలేజీ ఉంది. ఏపీఆర్ ఇల్లు వచ్చి కాలేజీలో మరి ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే ఇబ్బందికరంగా మరి ఉండేది. అటువంటి ఇది ఈరోజు మరి ఈ మంచి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వాన్ని మనం ధన్యవాదాలు తెలుపు. మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి డొక్కా సీతమ్మ గారిని పేరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనజల పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఇంటర్మీడియట్ అనేది అది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఎందుకంటే ఇదే కార్యక్రమం మనం ఒక 5 ఏళ్ల క్రితం కూడా జరిగింది. కొంతమంది గుర్తుంటుంది. ఇదే గవర్నమెంట్ లో 5 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక 9 నెలలు మాత్రం కొనసాగి డొక్కా సీతమ్మ అనేవారు చాలా గొప్పవారు. థ్యాంక్ యూ. చాలా మంచి ఫుడ్ మాకు పంపిణీ చేస్తున్న హై స్కూల్ హెచ్ఎం గారికి మరీ థ్యాంక్ యూ. మేము భోజనం చేయడానికి అప్పుడప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ ఉమ్మడి కూటమిలో ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద 475 కళాశాలలో ఈ మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం చాలా గర్వకారం. ఎందుకంటే
బాగా పేదవాడికి కాలేజీ నుంచి బయటికి వెళితే తిండి తినలేని పరిస్థితిలో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్లు సుమారు 4,48,419 మందికి ఈ మధ్యాహ్నం భోజనం డొక్కా సీతమ్మ గారి భోజనం ఉపయోగపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి మా రాజభూమి మండలం తరపు నుంచి పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లాస్ట్లో పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అమలు చేయడానికి మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనవరి 4వ తారీఖు 2025లో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. సుమారు 4,48,419 మంది పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగం ఉందని మేము తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా రాష్ట్రంలో పిల్లలు చదువుకున్న తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటామని తెలియపరుస్తున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధనుర్మాసంలో ప్రతిరోజు నిర్వహించే గ్రామ సేవ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి పెండ్లి పల్లకీపై ఆసీనులు గావించి అన్నవరం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితుల వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పాలక జగ్గారావు, అలాగే పర్యవేక్షణ అధికారి బలు వాసు, అలాగే పెన్నాడ వెంకటేశ్వరరావు, అర్చకులు కంచిపట్ల సుబ్రహ్మణ్యం, సాయిరాం, ఇతర సిబ్బంది, ఆలయ అధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం వంటి మహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా మాతృత్వానికి మరో పేరు, దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా కాలేజీల్లో చేరి విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలాగే విద్యార్థుల మానసిక వికాసం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కళాశాల సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఒక మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చింది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఏదైతే అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపాలి అనే ఆలోచన తీసుకుని ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందో, మరొక్కసారి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మరొకసారి ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుంది. ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలన్న ఆలోచన విధంగా రావడం అన్నది మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా
వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు ఈ పథకానికి పెట్టడం అన్నది నిజంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క నిబద్ధత. ఏదైతే మన సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి అన్నప్పుడు మన నాయకుల యొక్క ప్రజల మీద ఉన్న నిబద్ధత, పేద ప్రజల మీద ఉన్న నిబద్ధత అయితేనే, రాష్ట్ర అభివృద్ధితో అయితేనే మరొక్కసారి మన అందరికీ కూడా వారి యొక్క నిబద్ధత మనకు తెలియజేస్తుంది. ఇందాక నాయకులు చెప్పినట్టు డొక్కా సీతమ్మ గారికి గురించి ఇక్కడ ఉన్న విద్యార్థులే కాదు, మా జనరేషన్ కూడా అంతగా తెలియకపోవచ్చు. నిజంగా అంతటి మహనీయురాల్ని గుర్తు చేసుకుని, అంత దాతృమూర్తిని గుర్తు చేసుకుని ఈ పథకానికి ఆ పేరు పెట్టడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని, జిల్లా స్థాయిలో ఈ పదవికి రావడానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్, జిల్లా జనరల్ సెక్రటరీగా నియమితులైన పల్లాల కొండారెడ్డి, గణపం రమేష్లను పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, రమణారెడ్డి, కొంకుల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో దిగరంటే కింద పెట్టుకో. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు అప్పచెప్పినందుకు ఆయనకి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా పైన బాధ్యత మోపినందుకు ఉదయగిరి తాలూకా ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ
నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన కాకాని జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే రాజకీయ దురంధరుడు మేకపాటి మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ పిలుచుకునే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే యువ నాయకులు, ప్రజల మనిషి, సేవా తత్పరుడైన మేకపాటి అభినవ్ రెడ్డి గారు, వారందరికీ నేను ఎల్లవేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పైన ఈ బాధ్యత ఉంచినందుకు నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ పార్టీకి నాయకులకి మంచి పేరు తెస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే రాబోయే ఎటువంటి ఎలక్షన్లైనా ధైర్యంగా ఎదుర్కొని కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పనిచేసి పార్టీ విజయానికి సహకరిస్తానని, స్థానిక ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎప్పుడు ముందొస్తే ముందుండి ప్రజల కోసం నాయకుల కోసం పనిచేస్తానని, అలాగే రాజగోపాల్ రెడ్డి గారిని ఈసారి ఆయన చేసిన సేవలు, రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ప్రజల మనిషిగా గతంలో 8 నెలలు 10 నెలలు తిరిగి తాలూకాని అంత పరిచయాలు పెంచుకొని అసలు తాలూకాలో అంతకంటే బలమైన నాయకుడు అని నిరూపించుకొని ఉన్న రాజగోపాల్ రెడ్డి గారిని ఈసారి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడగలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లా కమిటీ ప్రకటించున్నారు. ఆ ప్రకటనలో ఇందుమూరుకు చెందిన పల్లాల కొండారెడ్డి మాజీ ఎంపీటీసీగా కనెక్ట్ చేసి ప్రస్తుత ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆయనకి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వటము ఇందుమూరు మండలంలో అందరికీ అభినందనీయము. అలాగే జిల్లా జాయింట్ సెక్రటరీగా గణపం రమేష్ రెడ్డిని నియమించినందుకు ఈ మండల తరఫున ఇందుమూరు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో రాబో రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఈసారి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇందుమూరు మండలం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేసి రాబో రోజుల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే ఇందుమూరు మండలంలో కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఆయనకి నియోజకవర్గంలో కూడా ఇందుమూరులో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని అందరం కలిసికట్టుగా కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కలిసి పార్టీకి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. విశాఖలో నావిజే విన్యాసాలు. ఏపీలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.